వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణిని తీసేస్తే మళ్ళీ పట్వారీ వ్యవస్థ వస్తుంది. ఎక్కడన్నా చిన్న లోపాలుంటే సరిచేస్తామన్న మంత్రి హరీష్ రావు. ప్రతిజ్ఞ చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధీమా. అన్నమయ్య జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి. 2 కోళ్లు, 5 బైకులు, 50,000 నగదు స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రవళి. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. డీటెయిల్స్ చూసే ధరణిని తీసేస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుందని, పోర్టల్లో ఎక్కడన్నా చిన్న లోపాలుంటే సరిచేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ధరణితో పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడిందని, మధ్యవర్తులు దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ భూమిని మార్చుకోవచ్చని చెప్పారు. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని, ధరణి లేకుంటే మళ్లీ పటేల్ పట్వారీ వ్యవస్థ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మా పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం గారు ఈరోజు ఇంకా క్రియాశీలకంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. మరి పార్టీ ఆదేశాన్ని గౌరవించి వారు ఖచ్చితంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వారి మిత్రమండలి, మా పార్టీ అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు సంగారెడ్డి ఒక్క కాన్స్టిట్యున్సీ మాత్రమే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మా పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాణిక్యమన్న కూడా ఇక్కడ ఆశించిండు. బట్ భవిష్యత్తులో సముచిత రీతిలో వారికి మంచి గౌరవాన్ని పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన వారితో పాటు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాపాడుకుంటామని వారికి స్పష్టమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మాణిక్యం గారు కూడా గత 30 ఏళ్ల నుంచి కేసీఆర్ గారితో పాటు ఆ రోజుల్లో వారు పనిచేశారు. ఉద్యమంలో కూడా మొదటి నుంచి పనిచేసినారు. మంచి అనుభవం ఉన్న నాయకుడు. వారి సేవల్ని కూడా తప్పకుండా ఉపయోగించుకుంటాం. నిన్ననే దసరా పండుగ జరుపుకున్నాం. ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే అనుకుంటున్నారు. పాలపిట్టను చూస్తే దసరా పండుగ నాడు చాలా శుభం కలుగుతుంది అనుకుంటారు. పాలపిట్ట అనేది చాలా శ్రేష్టమైనది. మరి మనందరం కూడా పాలపిట్టను శుభానికి సూచికగా చూస్తూ ఉంటాం. అట్లే మన పాలపిట్ట మన కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఇలా రాదన్న తెలంగాణ తెచ్చిండు. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఈ దేశానికి ఆదర్శంగా మన కేసీఆర్ గారు తెలంగాణ నిలిపిండు. అందువల్ల దసరా నాడు పాలపిట్టను ఎంత మనము శుభంగా భావిస్తాము, మన తెలంగాణ పాలపిట్ట కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ఉండడం కూడా అంతే శుభం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో ఇలా ఆలోచించాలి. ఒకవైపేమో తెలంగాణ ద్రోహులు, ఇంకొక వైపు తెలంగాణ కోసం గడ్డిపోచల్లాగా పదవి త్యాగం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఒకవైపు ఉన్నాడు. కేసీఆర్కి రాష్ట్రంలోని ప్రతి వాగు వంక తెలుసు, ప్రతి చెట్టు పుట్ట తెలుసు, ప్రతి నియోజకవర్గం మీద అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. కానీ ఇంకొక వైపు ఉన్న వాళ్ళు ఎవరంటే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయని వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని దండయాత్రకు బయలుదేరినటువంటి వ్యక్తి. ఓటు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులే నాడు ఓటుకు నోటు, నేడు నోటుకు సీటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి వాళ్ళు కావాలా? ఇలా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజం చేసిన కేసీఆర్ వైపు నిలవాలన్నా ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, గతంలో 2 ఎమ్మెల్యేలు ఉండే బీజేపీకి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పెద్ద లక్ష్మీనారాయణ గారు చేశారు. కిషన్ రెడ్డి గారు వెన్నుచూపి పారిపోయారు. మరి తెలంగాణ కోసం ఒక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి రేపు ఈ రాష్ట్రాన్ని నడపగలుగుతారా? ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని
ముందుకు తీసుకుపోగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తనకు 50,000 మెజార్టీ ఖాయమని, అంతకు ఒక్క ఓటు తగ్గిన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగి పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తామన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే 300 ఎకరాలు సంపాదించాం అంటే మీకు ల్యాండ్ రికార్డ్స్ సాగిస్తాం. ఇది ఇటువంటి తప్పుడు ప్రవర్తన, ఇటువంటి అవినీతి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి కళ్ళు నెత్తికెక్కిన పోకడ హుజూర్ నగర్ ప్రజలు సహించరు. ఈ రౌడీజం ప్రోత్సహించడం, ఇది రౌడీజం అండ్ పోలీస్ మిస్యూజ్ రెండు కంబైన్ చేసి చేస్తున్నారు వాళ్ళు. ఇది అసలు అందుకోసమే ఈ 2 నియోజకవర్గాల్లో ఒక వెల్లువలాగా, ఒక విప్లవం లాగా మెయిన్ పర్సన్స్ టిఆర్ఎస్ లో అసలు మొత్తం కూడా రాజీనామా చేసుకోవాలని చేస్తున్నారు. వాళ్ళేమో కొంత 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి ఏదో కన్ను వస్తున్నారు కొంతమంది. మేము చెప్పిన వాడు ఇక్కడ కానీ అక్కడ కానీ సిట్టింగ్ మున్సిపల్ చైర్పర్సన్, సిట్టింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్, సిట్టింగ్ మున్సిపల్ కౌన్సిలర్స్, 4 సార్లు ఎమ్మెల్యే చేసినాడు, మార్కెట్ కమిటీ చేసినాడు. అసలు టిఆర్ఎస్ పార్టీలో ముఖ్యులున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేరేటోళ్ళు చేరుతున్నారు. తదిపోలందరూ కూడా మైండ్ లో ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా నేను ఇబ్బంది పెడతానేమో అట్టే ఉండి విసారం చేస్తూ ఉంటారు. మరి ఈ వాతావరణం హుజూర్ నగర్ ప్రజలకి అందరూ గమనిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి చేసినా చెడు చేసినా, ఏది ప్రగతి విషయంలో కొన్ని చేయలేకపోయినా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని నడిపించిన క్యాబినెట్ మంత్రిగా ఒక్కసారి కూడా ఒక్కరోజు పొజిషన్ ఫోన్ చేయలేదు. ఈయన ఇట్లా చేయి, ఆయన ఇట్లా చేయి, తప్పుడు కేసు పెట్టు, కొట్టు, ఆయన చేయి. వీళ్ళు ఫోన్ చేసి చెప్తారట, మీరు నమ్మరు. వీళ్ళు ఫోన్ చేసి పొలం తీసుకుపోయి కొట్టు, కానీ రక్తం రావద్దు, పొలంలో బట్టలిప్పి కొట్టు అంటే వీళ్ళందరూ మర్చిపోతారా? అంటే ఇది ఈ పోలీస్ స్టేషన్లో కొట్టియడము, తప్పుడు కేసులు పెట్టియడము, హరాస్ చేయడము ఎవ్వరూ మర్చిపోరు. బిడ్డ మీ సంగతి చూస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. ఇది మాత్రం గ్యారంటీ. మీరు ఇది ఈ తప్పుడు పద్ధతులు మానుకోవాలి. ఇప్పుడు కూడా బెదిరింపులండి, ఇప్పుడు కూడా బెదిరింపులు. అసలు అయిపోయింది. బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ సైదిరెడ్డి టైం వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో కూడా బెదిరింపులు అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు? విలేకరు మిత్రులారా, ఆ భూములు సేకరించింది నేను, ఆ భూములు ప్లాట్ చేసింది నేను. మిమ్మల్ని రాత్రిపూట రహస్యంగా పట్టాలు ఇచ్చిండు ఏదో చెప్తున్నాడు, ఆ భూములు ఇప్పించింది నేను. వీళ్ళు వచ్చినాక 1 సెంటు భూమి కూడా ఏం చేయలేదు. మీకు ఆ భూములు మేమే ఏర్పాటు చేసినాం, ఇల్లు కూడా మేమే కట్టిస్తాం. ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ మీరు బాయ్ చెప్పాల్సిందే. ఇప్పుడేమో ఆయన ఏం మాట చెప్పినా నేనేమంటారంటే, మీకు కట్టిస్తే ఈ 4 ఏళ్ళు ఎందుకు కట్టి అడుగుతున్నా. మీకు ఇచ్చే ల్యాండ్ పట్టాల కాగితాలు కూడా పొజిషన్ సరిగిస్తలేరు. వాళ్ళందరినీ పంపించి పంచాయతీలు పెట్టించి ఈ 4 ఏళ్లలో మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాము. ఈ రోజు నేను మీకు మాట ఇస్తున్నా, నేను హుజూర్ నగర్ ఎమ్మెల్యే కాబోతున్నా. మీ అందరికి కూడా నేను కలెక్టర్ని అడిగితే ఏముంటుంది సార్, ఇలా కాగితాలు ఇస్తుంది కదా, పట్ట ఇస్తుంది కదా, పొజిషన్ అయితే ఏముంది అప్పుడు పొజిషన్ అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, పొజిషన్ మేమే ఇస్తాం, బౌండరీస్ మార్క్ చేసి ఇస్తాం, ఇల్లు దగ్గర కట్టిస్తామని చెప్పి మాటిస్తాం. ఇంకోళ్ళు చెప్పే మాటలు పుట్టి మాటలే. ఓకే, అది నీటి మీద రాతలు, దానికి ఏం ఇది లేదు. మేము మిమ్మల్ని కూడా మీ కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఈ సమాజంలో చాలా కీలక క్రియాశీలక పాత్ర పోషించేవాళ్ళు. మీకు ఇప్పుడు రాజకీయం చేస్తున్న వాళ్ళందరి గురించి తెలుసు, ఉత్తమ్ కుమార్ కూడా తెలుసు. ఏది సమాజానికి శ్రేయస్కరమో,
ఏమ్మా ఏది మొత్తం సొసైటీకి హుజూర్నగర్ శ్రేయస్కరము మీరు ఆలోచన చేసి మీరు కూడా మీ ఓట్లు మీ మద్దతు మాకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుందానెల్లూరులోని కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసినట్లుగా వారు తెలిపారు. 2 కోళ్లు, 5 బైకులు, 50,000 నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా నందలూరు పోలీసులు వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సినీ నటి రవళి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని పండితులు వేద ఆశీర్వాదం పలకగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఘనంగా ఆయుధ పూజ జరిగింది. బొబ్బిలి రాజవంశీకులు మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సోదరులు బేబీ నాయనలు రాచరికం ప్రకారం ఉట్టిపడేలా వస్త్రధారణతోటి వేడుకల్లో పాల్గొన్నారు. చారిత్రాత్మక బొబ్బిలి యుద్ధంలో అప్పటి బొబ్బిలి రాజులు వాడిన ఆయుధాలు, సింహాసనం, కత్తులు, తుపాకులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. బొబ్బిలి సంస్థానానికి ఆఖరి రోజు అయిన రంగారావు అధిరోహించిన బంగారు సింహాసనాన్ని మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకుని వచ్చి కోటలోని ప్రజా దర్బార్ మహల్ లో ఉంచారు. అనంతరం అర్చకుల మంత్రోచ్చరణల మధ్య వైభవంగా పూజలు నిర్వహించారు. కోటలోని ఆయుధ పూజను తిలకించేందుకు బొబ్బిలి ప్రజలు భారీగా తరలివచ్చారు. అటు దసరా ఉత్సవాల అలంకరణలో కూడా బొబ్బిలి కోట మెరిసిపోతూ కనువిందు చేస్తూ ఉంది. ప్రతి ఏటా కూడా దసరా ముందు రోజు బొబ్బిలి వారసులు కోటలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సుజయ కృష్ణ రంగారావు అన్నారు. ఈసారి కూడా ఆయుధ పూజ విశ్వక్షేణునికి పూజలు నిర్వహించినట్లుగా బేబీ నాయనలు తెలిపారు. ఇవాళ విజయదశమి ముందు రోజు కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ మా గురువు గారు అయినటువంటి చెంచేరు స్వామి గారు మన బొబ్బిలి ఎలవేలిపోయినటువంటి వేణుగోపాలుడు, ఆ దుర్గమ్మ తల్లి, ఆ లక్ష్మీనారాయణుడు యొక్క మంగళాశాసనాల ఆశీర్వచనంతో ఇవాళ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ముందుగా రాజసింహాసనాన్ని, శుభకార్యాలకు వాడినటువంటి వెండి కుర్చీని, అదే విధంగా ఏనుగు అంబారీ మీద వాడినటువంటి వెండి కుర్చీని, ఆయుధాలను అన్నింటినీ కూడా దర్బార్ మహల్లోకి లో పెట్టి తర్వాత పూజా ప్రక్రియ, విశ్వక్షేణ ఆరాధన, లక్ష్మీనారాయణ తిరుమంజనం మరియు ఆరాధన, అదే విధంగా సింహాసనంకి, ఆయుధాలకి అన్నిటికీ కూడాను పూజలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుడు మరి చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు దసరా అంటే, కాబట్టి ఎప్పుడు కూడా మంచిదే గెలుపవ్వాలని ఆ భగవంతుడిని మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. జై శ్రీమన్నారాయణ. బొబ్బిలి సంస్థానానికి సంబంధించి విజయదశమికి ముందు రోజు ఆయుధ పూజ చరిత్ర గల దర్బార్ మహల్లో
నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. ఈ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఆయుధ పూజలోని ఏదైతే మా పూర్వీకులు యుద్ధం సమయం నుంచి కూడా ఆయుధాలని వినియోగించారో ఆ ఆయుధాలకి ప్రత్యేకమైన పూజలు, అదే విధంగా మా పూర్వీకుల్ని తలుచుకోవటం, ముఖ్యంగా ఆఖరి పట్టాభిషేకమైన బొబ్బిలి రాజా గారుగా మా తాతగారు ఆర్ఎస్ఆర్కే రంగారావు గారిని, ఇతర పెద్దలందరినీ తలుచుకోవటం, అదేవిధంగా లక్ష్మీనారాయణ ప్రతిమ ఏదైతే ఉందో ఆ లక్ష్మీనారాయణ ప్రతిమకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం ఈ రోజు పూర్తయింది. మరి ఈ సందర్భంగా మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు అందరూ కూడా ఎవరైతే పెద్ద మనసు చేసుకొని దయచేశారో వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ మరి దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుండలోని దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చెడుపై మంచి సాధించినందుకు ప్రతీకగా దసరా పండుగను గూడూరు నియోజకవర్గంలో వైభవంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళి కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలోని స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరిగా మురళి దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. ఫోటోలు కొట్టుకున్నా ఫోటోలు కొట్టుకున్నా సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి నాయకత్వం. We want justice. 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 వర్ధిల్లాలి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి నాయకత్వం. జగన్నాసుర దహనం పేరుతో గూడూరు పార్టీ ఆఫీసు, ఎందుకంటే బయటికి పోయిన కేసులు, ఇంట్లో కూర్చున్న కేసులు, పార్టీ ఆఫీసులో కూర్చున్న కేసులు అయినప్పటికీ మేము ఇక్కడ సైకో పోవాలనేటువంటి మంటలతో దాంట్లో ఈ పత్రాలు తగలబెట్టడం జరిగింది. వాస్తవంగా మేము పోలీసు వారికి తెలియజేస్తున్నాం, అయ్యా పోలీసు వారు, మీకు మాకు ఎటువంటి తగాదా లేదు, కానీ మీరు ఎందుకో ఈ పార్టీ ఆఫీస్ చుట్టూ ఒక ఉన్నతాధికారి పిచ్చిపోయింది తిరుగుతున్నాడు. ఎందుకు ఏం చేయాలని వస్తే దమ్ముంటారా, ఏం చేస్తారో చూసుకో, అంతే కదా. అట్లా చేయడం అవసరం ఉంది. మీరు చేసే గూడూరు టౌన్లో కానీ గూడూరు కాన్స్టిట్యున్సీలో కానీ మీరు వినాయక చవితికి మీ ఇష్ట ప్రకారంగా ముందు డీజేలు లేవన్నారు, డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చారు, మీరు అడిగేవాళ్ళు లేరా? మన దసరాకి రచ్చ చేశారు, పిలిపించారు, మీటింగ్ పెట్టారు, ఒక జెండాకి 20-30 దండారు, మేము అడిగేవాళ్ళు లేరా? మీరేదో పద్ధతులాగా మేము ప్రజాస్వామికంగా ఇక్కడ శాంతియుతంగా మేమే
కార్యక్రమాలు చేస్తుంటే మీ పోలీసు వాళ్ళని మా పార్టీ ఆఫీస్ చుట్టూరు పెట్టి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నా. పోలీసు అధికారి గారు తెలియజేస్తున్నాయా, ఈ డివిజన్లో మీ అంతా పచ్చి అవినీతి పడి ఉండలేరు. ఈరోజు క్వార్జీ అవుతుందంటే మీ అండదండతోనే, కేవలం మీ అండదండతో క్వార్జీ అవుతున్నాడు. మీరు మొన్న ఒక అధికారిగా ఉండి క్వార్జీ చేసే వాళ్ళ కారులో ఎక్కిపోవడం కూడా అందరూ కూడా చూశారు. అట్లాగే మీ పోలీసు వాళ్ళు ఫోన్లో మా కింద డబ్బులు కావాలా, ఇంత డబ్బులు కావాలనేటువంటి మాటలు కూడా రికార్డు కూడా మా దగ్గర ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వేస్తే మీకేం సంబంధం అయ్యా, వాళ్ళ దగ్గర కూడా దబాయించి డబ్బులు తీసుకునే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చేసే అవినీతి పైన ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తాం. మీరు ఊరికే భయపించే కార్యక్రమాలు మా దగ్గర చేయొద్దు. ఎందుకంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎస్సీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఎక్సీ ఎమ్మెల్యే. మీరేం భయపడతాం అనుకున్నారేమో, చాలా చూసాం మీరు అడ్డు వాళ్ళని. మీరు ఇట్లే కావాలని ఎస్సీని అనవదగ్గ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము హ్యూమన్ రైట్స్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి కేసు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. సోమవారం సాయంత్రం ప్రభుత్వం తరపున మంత్రి గుమ్మనూరు జయరాం, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వామివారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక అలానే శ్రీ బ్రహ్మరాంబికాదేవి సిద్ధరాయిని అలంకారంలోని భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు. అశ్వవాహనం పైన ఆసీనులై ఆది దంపతులు పూజలు అందుకున్నారు. రాత్రి క్షేత్ర పురవీధులలోని శ్రీ స్వామి అమ్మవారి గ్రామోత్సవం కూడా జరిగింది. మల్లన్నా అన్నా మీరే వస్తున్నానా? అయ్యో రైట్ సార్. తమిళనాడు రాజధాని చెన్నైలో 3 ఖాళీ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఆవడి వద్ద రైలు ట్రాక్ మారుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రధాన విద్యుత్ లైన్ దెబ్బతినడం వల్ల కొన్ని రైళ్లు ప్రయాణ సమయంలో మార్పులు జరిగాయి. వందే భారత్, శతాబ్ది, చెన్నై, కోయంబత్తూర్, కోవై ఎక్స్ప్రెస్లు ఆలస్యంగా నడవనున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, బెంగళూరు, బృందావన్ ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ రైళ్ల ప్రయాణ సమయాలను కూడా మార్చినట్లుగా అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధరణిని తీసేస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుంది. ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలుంటే సరిచేస్తామన్న మంత్రి హరీష్ రావు. ప్రతిజ్ఞ చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధీమా. అన్నమయ్య జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి. 2 కోళ్లు, 5 బైకులు, 50,000 నగదు స్వాధీనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రవళి. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.